బస్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి అయితే వెళ్తున్నాం. చూస్తే అసలు రష్ అనమాట. అన్ని ఈదలు బళ్ళు జనము అసలు మాకోటేమని ఏదో వాళ్ళ అభ్యర్థిస్తారు కాబట్టి అవన్నీ కూడా చూసుకుంటూ దాటుకుంటూ వెళ్తాం. మనసులో ఉన్నది ఎవరికి ఏదో వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఇవన్నీ కామనే కదా, ఎవరు అవమానాలు అనే కాబట్టి అలా వెళ్తాను. ఏంటంటే మీరు అనుకోవచ్చు ఏంటి ప్రతి సంవత్సరం ఎలక్షన్ మూమెంట్లో బాగా పాల్గొనేదాన్ని, మనకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అసలు ఆ టైంకి ఓటు ఎత్తాకి వెళ్ళాను. తమ్ముడు అక్క ఓటు మాకు అన్నాడు. సరే నాయన అనుకుంటే ఎదరికి వెళ్ళేదానికి ఇంకొకళ్ళు పలకరించారు. వాళ్ళు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఎదరికి అలా వెళ్ళుకుంటూ కానీ చాలా దూరం ఉందన్నమాట. జనం కూడా ఎక్కువ ఉన్నారు ఈ సంవత్సరం. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఓటు వేయాలన్న కాన్ఫిడెన్స్తో ప్రతి ఒక్కళ్ళు బయట ఊరు నుంచి ఎక్కువ వచ్చారు. జనం చాలా ఎక్కువ జనం వచ్చారు. ఇక ఎక్కడ ఇలా కూడా చూడండి, ఇలా నొక్కండి, ఇలా ఓటు వేయండి అని అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళని పలకరించుకుని వాళ్ళతో సరదాగా, ఎందుకంటే మన పని మనదే, వాళ్ళ పని వాళ్ళదే, అలాగా అందరినీ పలకరించుకుంటూ వెళ్ళిపోవాలి. అది మన డ్యూటీ. అదే వెళ్ళేదోటికి చాలా క్లౌడీగా ఉంది. ఎందుకంటే అప్పుడే పని నుంచి వచ్చిన వాళ్ళు 11 అయిందనమాట. ఇంకా అప్పుడు ఎక్కువగా ఉంటుంది. నేనేమండి ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ వేసేస్తాను 7:30 కల్లా. అలాంటిది కొంచెం హెల్త్ బాగోక కొంచెం లేట్గా వెళ్ళాను. అయ్యి బాబోయ్ ఎండ చూస్తే బీభత్సం అనమాట. వాటర్ ప్యాకెట్లు రయ్యమంది ఒక్కొక్కళ్ళు 4-5 ప్యాకెట్లు తాగేసిన దాహం తీర్తలు, అంత ఎండగా ఉంది. ఇంకా క్యూ చూస్తే మాదేనంట బూత్ దగ్గరగా 1300 ఓట్లు ఇందులోనే ఉన్నాయంట. అంతేకాదు మంచి రష్గా ఉంది. ఇంకా చూడండి లైన్ అసలు కదలట్లేదు. ఆ మిషన్లు కొంచెం స్లోగా పనిచేస్తున్నాయి. పాపం ఇంతట్లోనూ ఆశా వర్కర్లు ఏఎంఎల్ అందరూ కూడా బాగా వర్క్ చేశారు. అందరికీ ఏం కావాలి ఏంటి అని అడిగారు. ఇంకా మా లైన్ ఎదరికెళ్తలేదని నేను అక్కడ కూర్చోబడిపోయాను. ఎందుకంటే ఒకసారి మగవాళ్ళని ఒకసారి ఆడవాళ్ళని ఇద్దరిని చొప్పున పంపిస్తున్నారు. అది కొంచెం లేట్ అయ్యింది. దానివల్లే కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా నేను ఓటేసి బయలుదేరదాం అనుకుని చూసేవాడికి బయట కొంచెం ఏదో ఇష్యూ అవుతుంది. పోలీసులు అయితే పరిగెట్టించారు ఇంక చాలా చేతులు చేసి. ఇంకా నేను ఓటేసి వచ్చేసరికి ఇంకా ఉన్న బూత్ కాడ కూడా మేము ఇంతట్లో స్పెషల్ స్క్వాడ్ అయితే వచ్చారు. ఆయన మాట్లాడతాను, ఇంతట్లో మా ఓటు చూడండి అక్క ఓటు ఎవరికి వేసాను, ఎవరికైతే మంచి వాళ్ళకి వేయండి రా అన్నాను. నవ్వుకుంటా ఆడు జోక్ వేసాడు. కర్తవ్యంగా మన బాధ్యతగా మన ఓటు అయితే వేయటం జరిగింది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో కలుద్దామని. థ్యాంక్ యూ సో మచ్.